రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం చూస్తా ఉంటే ఇచ్చిన హామీలను ఎగవేసేందుకు 6 గ్యారంటీలను ఎగేసేందుకు సంక్షేమ కార్యక్రమాలని ఎత్తివేసేందుకు ఆయన చేస్తున్న ఒక పథకం లాగా కనపడుతున్నది. తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే పాట పాడుతున్నాడు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అందరూ కలిసి ఒక నాటకం ఆడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ప్రజల్ని ఉద్యోగస్తుల మీద గుసగొల్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాష్ట్రానికి భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యోగులను ప్రజలను భయపెడతా ఉన్నాడు. పూర్తిగా రాష్ట్రం దివాలా తీసింది, పూర్తిగా రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పేసి పదే పదే చెప్పి ఈ రాష్ట్ర పరువు తీయడమే కాకుండా ఈ రోజు ప్రజల్ని ఒకవైపు ప్రిపేర్ చేస్తూ మరోవైపు ప్రజల్ని ఉసిగొలుపుతా ఉన్నాం ఉద్యోగస్తుల మీదకి. ఇది ఉద్యోగస్తులకు ప్రజలకు ఏం సంబంధం అని అడుగుతున్నా. ఈ రోజు కేవలం ఉద్యోగస్తుల జీత భత్యాలు, డిఏలు, వారికి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ కట్ చేయాలన్నా, ఫీ రియంబర్స్మెంట్ కట్ చేయాలన్నా, రైతు భరోసా కట్ చేయాలన్నా చెప్పు అని అడుగుతా ఉన్నామంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉన్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం. రాఘవ కన్స్ట్రక్షన్ మీ మంత్రి గారికి బిల్లులు ఇవ్వడానికి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు, బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి 100 కోట్లు 1000 కోట్ల రూపాయల కోసం బీ ట్యాక్సులు వసూలు చేసి మరి ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పాపం రిటైర్డ్ ఉద్యోగులకు వారికి రావాల్సినటువంటి జీత భత్యాలు గాని, పెండింగ్ బిల్లులు గాని ఇవ్వడానికట ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు అడ్డు పెడతా ఉన్నావు. ఇంతకన్నా మోసం, ఇంతకన్నా దగా ఇంకొకటి ఉన్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను.